బీఆర్ఎస్ పార్టీనే ఉన్నారు. నమ్ముతున్నా కదా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు నువ్వు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎట్లిస్తావు? అరే ఇక్కడ ఇప్పుడు మేము కాంగ్రెస్ మారిండు కండో కప్పిండు కరెక్ట్. కండో కప్పినాక రేవంత్ రెడ్డి కండో కప్పిండు. రేవంత్ రెడ్డి కండో కప్పిండు. మాట్లాడిండు దేవుడు కండు అంటారు కదా. కాంగ్రెస్ కండువే కప్పిండు. కాంగ్రెస్ కండువే కప్పిండు. రామూర్తి గారు చెప్పండి చెప్పండి రామూర్తి. అందరి కండువాలు ఈయన టికెట్ ఇచ్చారు. దానం నాగేందర్ లోక్సభ టికెట్ ఇచ్చారు కదండి. ఎమ్మెల్యే బీఆర్ఎస్ క్యాండిడేట్ లోక్సభ కాంగ్రెస్. అయిపోయింది. చాలా సేపు మాట్లాడిద్దరు. కప్పుకున్నోనికి ధైర్యం లేదు, కప్పినోనికి ధైర్యం లేదు, కప్పిన పార్టీకి ధైర్యం లేదు, ఎవ్వరికి ధైర్యం లేదు. ఇక చెప్తా వినండి. ఏంటంటే సహజంగా కోర్టు మీద విలువ ఎవరికి ఉండదండి. సింపుల్ థింగ్. ఎందుకంటే నేరస్తులకు ఉండదు. ఎందుకంటే ఊరికే కోర్టుకు పోతారు, జైలుకు పోతారు కాబట్టి వాళ్ళకు ఉండదు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి కూడా 89 కేసులున్న ఫస్ట్ నంబర్ 1 ఏదైతే ముఖ్యమంత్రి 28 రాష్ట్రాల్లో కేసులలో ఎక్కువ కేసులున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. 72 కేసులు అతి తీవ్రమైన కేసులు అండి. క్రిమినల్ కేసులు, మామూలు కేసులు కాదు. 89 కేసులు ఏదైతే క్రిమినల్ కేసులలో 72 కేసులు అతి తీవ్రమైన కేసులు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డిగా ఎట్లా ఉంటదండి కోర్టు మీద? తీవ్రం అనేది ఒక్క మాట మూర్తి తీవ్రమైన అతి తీవ్రమైన మాట్లాడుతున్నావు కదా. తీవ్రమైన నిర్ణయించేది కోర్టురా స్వామి. తీవ్రమైన వంశాన్ని తీవ్రమనే దాన్ని మేడం వినండి. ఆయన భాషను కొద్దిగా నేర్చుకో. తీవ్రమైంది అతి తీవ్రమైన ఏం చేసిండే సరే ఏం చేసిండు చెప్పు. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తా వినండి. లగచర్ల విషయంలో గానీ, హైడ్రా విషయంలో గానీ, మూసి పరివాహక ప్రాంతంలో ఏదైతే ఈయన చేపట్టిన చర్యల వల్ల గానీ కోర్టు మొట్టకాయలేసింది. కోర్టు మొట్టకాయలేసినప్పుడు కోర్టుకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి. నేను ఏమంటున్నాడు, కోర్టు అంటే అసలు విలువ లేదండి. ఈ రోజు కూడా తెలిసింది, అసెంబ్లీలో నిన్న మాట్లాడిన విషయంలో తెలిసింది ఏంటంటే కోర్టులో ఉన్న అంశాన్ని అసెంబ్లీలో మాట్లాడద్దని క్లియర్ గా అసెంబ్లీ రూల్స్ లో ఉన్న విషయాన్ని కూడా అతిక్రమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ఈ రేవంత్ రెడ్డి. నేనేమంటున్నా అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏంటంటే కాంగ్రెస్ ఆద్యులు అని ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్తాను. 1988లో ఎవరైతే లాల్ డుహామా అని ఒక ఏదైతే ఎంపీ ఉంటాడండి, పార్టీ ఫిరాయింపు, కాంగ్రెస్ సంబంధించిన పార్టీ ఫస్ట్ ఏదైతే ఎంపీగా పార్టీ ఫిరాయింపు చేసిన వ్యక్తి, వేటుపడ్డ వ్యక్తి ఎవరైనా ఉంటే లాల్ డుహామా. దాని తర్వాత ఆయన ఎమ్మెల్యే కూడా ఏదైతే ఎక్కడంటే ఈయన నాకు తెలిసి ఈయన మిజోరాంలో ఎమ్మెల్యే కూడా స్వాతంత్ర అభ్యర్థి గెలిచింది ఈయనే. మళ్ళా ఎమ్మెల్యేలలో కూడా ఫస్ట్ వేటుపడ్డ వ్యక్తి ఈయనే. ఎందుకంటే ఇప్పుడు నేను పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ ఫస్ట్ నుంచి వెళ్ళి వీళ్ళు ఫాదర్ ఆఫ్ ఏదైతే యాంటీ డిఫెక్షన్ అని ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ఏదైతే తండ్రి లాంటి వాళ్ళు మొదటి నుంచి. ఎందుకంటే సుప్రీంకోర్టు సంబంధించి కూడా ఏదైతే 3 నెలల్లో తీర్పు ఇవ్వాలని కూడా స్పీకర్ ఏదైతే పంపినా కూడా ఏది మొద్దు నిద్రలో ఉన్న స్పీకర్ కూడా మేల్కోవాలి. ఎందుకంటే గతంలో చాలా అంశాలు నారిమన్ జస్టిస్ కానీ, లేకపోతే జస్టిస్ అనిరుద్ బోస్ కానీ, అదే విధంగా జస్టిస్ సుబ్రహ్మణ్యం కేసులో కూడా తీర్పులను పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు జరిగినాయి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి తెలియకపోవచ్చు, ఎందుకంటే ఎట్లా జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి, కోర్టు మారలేదు, రాజ్యాంగం మారలేదు, అప్పుడు ఎందుకు జరగలేదు? అప్పుడు కోర్టు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కోర్టు విలువిసిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు చట్టాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అది జరగలేదు. ఇప్పుడు చట్టాలు తెలియని వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జరుగుతుంది. రేవంత్ రెడ్డికి చట్టాలు తెలియదు, రేవంత్ రెడ్డికి కోర్టు విలువ తెలియదు, రేవంత్ రెడ్డికి ప్రజలకు విలువిచ్చే విలువ తెలియదు, జర్నలిస్టులను బట్టలు ఇప్పి కొడతా అంటాడు. చాలా ఎంత ఘోరమైన మాట్లాడండి. తొండలు దొర కొడతాం, పేగులు మెట్లు వేసుకుంటాం, ఇలాంటి లాంగ్వేజ్ సభ్య సమాజం ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఉద్యమం కాదు ఇది. ఉద్యమంలో నువ్వు ఏం మాట్లాడినావు, ఏ విధంగా మాట్లాడినావు, ఏ విధంగా గన్నెక్కి పెట్టినావు? ఇప్పుడు మేము మాట్లాడిన ప్రతిదానికి ఉన్నాం మేము. ఎందుకంటే ఒక ఉద్యమ పార్టీగా ఉద్యమం నడిపేటప్పుడు ఉద్యమం సంబంధించిన అంశాలు మాట్లాడడం తప్ప మేము ప్రజలను ఎక్కడ తీసుకోవట్లేదు. మేము గౌరవం ఉన్నది. మనం మీ కేసీఆర్ గారు, మీ కేటీఆర్ గారు అంటే కోర్టుకు ఈడి కేసుల విషయంలో కోర్టుకు కూడా ఆ రకంగా అక్కడ పోవడం ఇక్కడ పోవడం, దానికేంది మన సమాధానం? మీరు కేసులు అని మాట్లాడుతున్నావు. అదే రకంగా మీ కవితమ్మని తీసుకుపోయేవాడు తిహార్ జైల్లోనే పెట్టి ఏ బాబు వాళ్ళు నీవు కొంచెం జాగ్రత్తగా మాట్లాడలే మూర్తి. రామూర్తి నీవు గుర్తు పెట్టుకో, నువ్వు స్టూడియోలో ఉండాల్సింది ఇప్పుడు. అరే నీవేం మాట్లాడుతున్నావా? అరే నీవేం మాట్లాడుతున్నావు? నీవేమో ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటివే.
నేను మధ్యలో వస్తున్నావు మాట్లాడుతున్నావు ప్రతి దానికి మధ్యలో వస్తున్నావు అరే. విద్యుత్ అనేది పెద్దోనివి సైలెంట్ కూడా ఇక్కడ ఎన్నో నువ్వు మాట్లాడుతున్నది సక్రమంగా మాట్లాడితే ఎవరే మనం మేము వింటాం మేము నీవు రేవంత్ రెడ్డి గోకిడి ఆగా ఒక్క నిమిషం ఆగు నీవు ఏమన్నా బయట ఉన్నావు గోకిడి బా నేను ఒకటే చెప్తున్నా నీవు నేరస్తులని డిసైడ్ చేయవలసింది ఎవరు కోర్టులు నేరస్తులని నిర్ధారించవలసింది కోర్టులు ఇప్పుడు కిరణ్ అలాంటి దాన్ని నీవు ఎట్లా మాట్లాడతావు నేరస్తులని ఎట్లా చెప్తావు అరే స్వామి మస్తు పెడతారు పడరాని వాళ్ళు పడిరాని వాళ్ళు మస్తు పెడతారు కేసులు కేసులు ఉండటం కేసులు ఉండడం వేరు శిక్ష పడడం వేరు కదా అరే ఈ క్రిమినల్ ఏంటి మడ్డరా లేకపోతే మానభంగమా లేకపోతే ఏంది ఆ క్రిమినల్ అవి చాలా ఉన్నాయి ఏవో చెప్పురా స్వామి మాకు తెలియదు ఈ ఏదో టీవీలో చెప్పు మొత్తం రేవంత్ రెడ్డి ఇంతమందిని మర్డర్ చేసిండు లేకపోతే రేవంత్ రెడ్డి ఇంతమందిని అడ్వకేట్లను మీకు వ్యతిరేక మన కాళేశ్వరం మీద కేసు వేస్తే చంపించిండు అరే చెప్పు స్వామి కాళేశ్వరం కేసు వేసినందుకు ఒక వ్యక్తిని చంపించినాం చెప్పండి మేడం ఇక్కడ వినండి రేవంత్ రెడ్డి అఫిడవిట్ తీసుకుని వస్తా అఫిడవిట్ లో మొత్తం ఉన్నాయి కేసులు ఈయనకు తెలియకపోతే ఈయన ఒకసారి అఫిడవిట్ తెలుసుకోండి అఫిడవిట్ తెచ్చుకోండి అఫిడవిట్ కేసులు ఉంటాయి భయ్ ఆ కేసుల వివరాలు చెప్పు లేకపోతే ఇక్కడ వినండి మొన్న కాళేశ్వరం కేసు వేసిండు మేడం కాళేశ్వరం కేసు నడిచింది కదా ఇప్పుడు దాంట్లో కేసు వేసిన వ్యక్తిని చచ్చిపోయాడు చంపిండ్రు అట్లా రేవంత్ రెడ్డి చంపిండా సరే చెప్తే చెప్పు రేవంత్ రెడ్డి చంపిండని కంప్లీట్ గా ల్యాండ్ విషయం 3 గుంటల కోసం చంపుకున్నారన్న విషయం అందరికి ఇజ్జత్ మానం పోతుంది అనవసరంగా మాట్లాడకండి అరే కాళేశ్వరం కేసు వేసిన ఇజ్జత్ మానం పోతుంది చంపించిన టీఆర్ఎస్ వాడు అని కేటీఆర్ ఉన్నట మీకు తెలియదు నాకు అరే నువ్వు పార్టీ వరకు నువ్వు మాట్లాడతావు అది వాళ్ళ ల్యాండ్ ఇష్యూలో అయితే పర్సనల్ అని చెప్పి పోలీసులు రాజకీయ కోణంగా ఇద్దరు మానం పోతుంది అనవసరం భూపాల పిల్లలు చూస్తున్నారు ఇది ఇద్దరు పోతుంది ఒక నిమిషం ఆగండి నేను రేపు పార్టీ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పరిస్థితి బాయిల దుకాణాల సముద్ర దుకాణం అర్థం అవుతుంది ఎందుకంటే చెప్తా వినండి ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కొంతమంది తీసుకొని కాంగ్రెస్ లో పోయే పరిస్థితి లేదు అదే విధంగా కాంగ్రెస్ లో కొంతమంది తీసుకొని బీజేపీలో పోయే పరిస్థితి లేదు వీళ్ళని నమ్మే పరిస్థితి ఎక్కడ లేదు అక్కడ లేదు ఇక్కడ లేదు ఎందుకంటే వీళ్ళు అప్పుడు ఇప్పుడు మీరు గతంకి వెళ్ళి చూసుకోండి టీడీపీ నుంచి చూసుకోండి కాంగ్రెస్ నుంచి చూసుకోండి కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ లకి వెళ్ళి టీడీపీ పుట్టిన టీడీపీలోకి వచ్చిండు టీడీపీ తర్వాత టీఆర్ఎస్ పుట్టిన టీఆర్ఎస్ లోకి వచ్చిండు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో వీళ్ళు ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వీళ్ళ ఆస్తుల మీద వీళ్ళ ఏదైతే వీళ్ళు చేసిన నేరాల మీద ఒక్కసారి కన్నేస్తే మొత్తం తెలిసిపోద్దండి నేరత్వం ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ 10 మంది విషయంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే చేయాల్సింది కదా నేను అట్లా కాదండి నేను అదే చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న పరిస్థితులు వేరు నేను చెప్తా వినండి ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు చూసినప్పుడు టీడీపీని మేము విలీనం చేసుకున్న మాట వాస్తవం 2/3 నేను చెప్తున్నా దాని తర్వాత మాకు మెజారిటీగా ఎందుకంటే అవతల పార్టీకి కనీసం వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే మాకు దాదాపు 100 దాకా వచ్చినాయి కాబట్టి మిగతా వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసి అంతే తప్ప కానీ మేము బలవంతంగా లాక్కోలేదు వీళ్ళలాగా ఇంటికి పోయి మంత్రి ఇచ్చారు కదా సబితా ఇంద్రారెడ్డికి మంత్రి ఇచ్చారు కదా కొడుకుల విషయంలో అట్లా కాదు అంటే వస్తారా రేవంత్ రెడ్డి నేను చెప్తా రేవంత్ రెడ్డి ఎవరింటికి పోయిందండి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి ఎవరింటికి పోయి జైన్ చేసుకున్నట్టు చెప్పండి ఒక ముఖ్యమంత్రి హోదాలో పోతారా అట్లా జైన్ చేసుకుంటారా అది రాజ్యాంగమేనా దానికి ఓ లెక్క ఉంటుందా ఓ పత్రం ఉంటుందా ఏం మాట్లాడతారండి ఇది కాదా రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడడం పట్టుబలవంతంగా రాహుల్ గాంధీ ఆ 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో పార్టీలో చేర్చుకుంటారు సరే ఆ 10 మంది ఇంకా మీ పార్టీలోనే ఉన్నారని మీరు నమ్ముతున్నారా కొన్ని కండువ కప్పినోడికే ధైర్యం లేదు కండువ కప్పించుకున్న ఏదైతే కండువ కప్పినోడికి ధైర్యం లేదు కండువ కప్పించుకున్న ధైర్యం లేదు కండువ కప్పిన పార్టీకి ఇప్పుడు కూడా పార్టీ నిర్ణయం ఏంటంటే వాళ్ళు 10 మంది మా పార్టీ లేరని డిస్ట్రిక్ట్ గా చెప్తున్నారు ఇంత ఇద్దరు తప్ప మాట్లాడేందుకంటే నాకు అర్థం అవ్వట్లేదు 10 మంది పార్టీ మరలని చిన్న పిల్లగాన్ని ఇప్పుడు పుట్టే పిల్లగాని కట్టిన ఎప్పుడైనా చెప్తాడు మీ పార్టీలో లేరు అని మీరు ఒప్పుకుంటున్నారా రామూర్తి గారు మీ పార్టీలో లేరు చట్ట ప్రకారం ఉన్న పార్టీ కదా మీది పార్టీ కదా మీరు సస్పెండ్ చేయండి లేనప్పుడు మీరు సస్పెండ్ చేయండి సస్పెండ్ చేయండి మీ పార్టీ నుంచి ఒక నిమిషం మీ బీఫామ్తో గెలిచారు కదా ఆగండి అది దాని టెక్నికల్ అంశాలు మీకు తెలియకపోతే మీరు చదువుకొని రాకపోతే ఇప్పుడు మేము సస్పెండ్ చేస్తామండి వాళ్ళని సస్పెండ్ చేస్తే వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళు మెంబర్లు అయితే అంతే తప్ప కానీ మా స్వాతంత్ర అభ్యర్థులు అదో పెద్ద టెక్నికల్ అదో పెద్ద టెక్నికల్ దాని పుస్తకాలు చదవాలన్నా డిస్క్వాలిఫై కాదు విన్నాయా స్వామి సస్పెండ్ చేస్తే డిస్క్వాలిఫై కాదు ఇప్పుడు నేనేమంటున్నా దీనికి రేపు ఇంకో 4 పోతారు మమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తారు అరే అవునా బండి సస్పెండ్ చేయి
నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుర్రు, నీకు వ్యతిరేకంగా ఓటేస్తుర్రు. ఇంత క్లియర్ గా చెప్పినా నేను ఇంత లిసుకు కూడా నీకు క్లియర్ గా చెప్పినా నేను ఏమంటున్నా అంటే అప్పుడు జరగలేదు, ఓకే ఇప్పుడు జరుగుతున్నది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వేటు పడుతుంటే మీరు ఎందుకు ఆపుతున్నారు? మీకు సిగ్గున్నదా? మీకు అర్థం కావట్లేదు. ఎట్లా చెప్తావు? పార్టీ మారిన వాళ్ళను ఇంతవరకు నువ్వు కాపాడుతున్నావు అసెంబ్లీ సాక్షిగా అంటే ఇద్దరు మేము ఏడగాపాడినాం. సరే చెప్పండి, మేము కాపాడింది చెప్పండి. ఎక్కడ ఏం సపోర్ట్ మేడం? మేడం ఇక్కడిందండి, ఇప్పుడు ఇక్కడిందండి, ఆ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఏమంతా అజ్ఞానులు ఏం కాదు, వాళ్ళు ఏం అజ్ఞానులు ఏం కాదు, వాళ్ళకి తెలియదన్నట్టు మేడం. ఎందుకు మాట్లాడతారు? ఉరి పెట్టండి 10 మందిని. నేనేమంటే తప్పు మాట్లాడుతున్నా? 10 మందిని ఉరి పెట్టండి. మీకు ఏమన్నా రాజ్యాంగం మీద, రాజీవ్ గాంధీ మీద, అదే విధంగా రాహుల్ గాంధీ మీద మీకు విలువ ఉంటే ఏదైతే రేవంత్ రెడ్డికి వాళ్ళని ఉరిపెట్టి అక్కడ మీకు బ్రహ్మాండంగా విలువ ఉండే. కానీ మీ సార్ ఏం చేసిండు? విలేకరు తెలంగాణ ఉద్యమ సమయంలో మీ సార్ పక్కన ఉన్న అప్పుడు నువ్వు కానీ నేను కేసీఆర్ సుదీర్ఘంగా కొట్లాడినావు, మీ గురించి నాకు అయితే ఇక్కడ ఏంటండి, ఇదే పార్టీ మారడం వల్ల మీ పార్టీ మారడం వల్ల మీకు ఇప్పుడు లాభం జరగదు. ఇక్కడ ఏంటండి, ఇప్పుడు అన్న ఒక్క నిమిషం. అయితే ఇదే కేసీఆర్ గారిని మేడం, ఇదే కేసీఆర్ గారిని విలేకరులు అడిగింది పార్టీ ఫిరాయింపు చేస్తుంటే అప్పుడు కేసీఆర్ ఒక మాట్లాడుతుంది విలేకరుతారా? సిగ్గు ఉంటుందా, బుద్ధి ఉంటుందా? నన్ను అడుగుతారు. అసలు చెప్తూనే కొట్టాలి పార్టీ మారితో. వాడు అసలు ఒక తల్లికి పెట్టి ఎవరికో పిల్లదానికి మాట్లాడితే ఎట్లా? అసలు తీసుకున్నాడు కేసీఆర్. కానీ పోయి ఆయన వచ్చినాయమడే వాళ్ళని తీసుకుని ఆయన్ని 2/3 ఒకటేసారి రాలేదు సార్. వాడు ఇక్కడ వినండి, రాజీవ్ గాంధీ వాజ్పేయి గవర్నమెంట్ దాన్ని 2/3. ఇక్కడ వినండి మేడం, ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కడు తలసాని శ్రీనివాసు అయినా మరి నువ్వు మంత్రి పదవి ఇచ్చినావు. 12 మంది ఎప్పుడు వచ్చారు వాళ్ళు? చెప్పు. 2017 టీడీపీ అన్నది ద్రోహం చేసింది తెలంగాణకు. అన్ని రాజ్యాంగం ఉందా? ద్రోహం చేసింది. నీవు 10 సంవత్సరాలు నీ చేతిస్తే 7,5 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజలు ముఖ్యం కనుక వాళ్ళు ఎమ్మెల్యేకి వచ్చారు. 7,5 లక్షల కోట్ల మంది 7,5 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజలు ముఖ్యం కనుకనే నీ తరపున ఎప్పుడో వాళ్ళకి వచ్చారు అన్నారు. గుర్తుపెట్టుకోండి. దొంగ గురించి మాట్లాడుతున్నాడండి. అప్పుడు టీడీపీ లో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు. అప్పుడు ఫస్ట్ కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ పార్టీలో మంత్రి పదవి చేసింది. ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న సగం మంది కూడా వేరే పార్టీలో వాళ్ళ యొక్క అభిప్రాయం మారుతుంటారు పార్టీలు. ట్రై చేయలేదు. ఏంటండి ఒకదానికి రామాయణం అంటే మహాభారతం చెప్తాను, నాకు అర్థం కాదు. కానీ మూర్తి నేనేమంటున్నా, నీ దానికి వచ్చే వరకలే ఓ లెక్క, ఇతరులు చెప్పే వరకలే ఒక లెక్క. పార్టీలు మారడానికి రేవంత్ రెడ్డి అంటావు, కేసీఆర్ మారినట్టే అది వేరు అంటావు. మళ్ళా నీవు ఏం చేయాలి? నీది ఎట్లుందంటే మొత్తం వికటకాలు లేకుంది. ఇక్కడ నుంచి ఇక్కడ అనాలి, ఇక్కడ నుంచి ఇక్కడ అనాలి. మీకు మొత్తం కూడా నేర్పించారు అడ్డదిడ్డిగా. ఆ కేటీఆర్ వాళ్ళందరూ అడ్డదిడ్డిగా నేర్పించారు. మీకు అంత ఆగమాగం అయిపోతారు. ఏం చేయాలి? ఆగమాగమే మీరు కరెక్ట్ గా కేటీఆర్ అసెంబ్లీలో ఏం మాట్లాడారు?